దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆమె నిందితులపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. అయితే ఘటనపై స్పందించడంలో, విచారణ చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా తీవ్రంగా స్పందించారు. మహిళలను అవమానించే, వేధించే వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని సమర్థించే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదని, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదన్నారు. ఇక మహిళలపై దాడి చేసిన నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సిఐ వెల్లడించారు. రవివాడ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపూలు పద్మ అని ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండర్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, గుంటూరులో అయితే మహిళలపై జరిగిన దాడిపై అయితే ఇప్పటికే హోంమంత్రి అనిత స్పందించారు. అసలు ఏంటి దాని గురించి అప్డేట్స్? పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి మరో మార్కు తోడు చేసుకున్నట్లు ఉంది. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆడవారిని ఎవరైనా అసభ్యకరంగా చేసినా కూడా, ఎటువంటి సంఘటనలు చేసినా మర్యాద లేకుండా ఉంటే ఆమె మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా టీడీపీ పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి నాయకుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అతని సభ్యత్వం రద్దు చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఇతని పేరు వచ్చేసి మల్లెల మూర్తి. పూర్తి వివరాల్లోకి వెళ్తే సోషల్ మాధ్యమాల్లో కొంత వైరల్ గా వచ్చింది. ఇది అఫీషియల్ గా అయితే లేదు. మా ఆర్థిక సోషల్ మాధ్యమాల్లో మొన్న నైట్ జరిగినటువంటి సంఘటన గుంటూరు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటన. అంటే మల్లెల మూర్తి అనే అతను టీడీపీ పార్టీకి చెందిన ఒక నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అదే ఈ కాలనీలో బోరింగ్ పంపుకు సంబంధించినటువంటి ఒక సంఘటన దగ్గర ఒక ఆడవాళ్ళతో కొంత గొడవ జరిగింది. ఈ గొడవకి గత కొద్ది రోజులుగా జరగటంతో అతను ఆడవారి జోలికి వెళ్లకుండా అతను ఒక ఇజ్రాలను తీసుకొని వచ్చి ఇజ్రాల ద్వారా కొట్టించి
ఎగిరెగిరి తంతం, ఆ గుడ్డలు కూడా చింపేసి ఒక మహిళని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టిన సంఘటన ఇది. దీనికి సంబంధించి ఆ వార్త బాధితులు గల్లా మాధవి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే మాధవి ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అతన్ని పిలిపించి అతని పార్టీ సభ్యత్వం రద్దు చేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఫోన్ చేసి అతని మీద కేసు ఫైల్ చేయాలని చెప్పడం జరిగింది. నిన్న ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అయితే ఆ బాధితులకు సర్ది చెప్పి వాళ్ళకి ఎటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఆ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. నేను ఉన్నాను, మీకు ఎటువంటి అవసరమైనా కూడా నా దగ్గరకు వచ్చి చెప్పొచ్చని ఆవిడ ఒకటే మాట చెప్తున్నారు. ఇప్పుడు పార్టీలతో పని లేదు, ఇక్కడ మా పార్టీ మనిషినైనా సరే మేము సభ్యత్వం రద్దు చేశాం. అటువంటిది మా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అంటే అట్లా ఉంటది. వేరే పార్టీకి మాకు సంబంధం లేదు. మా కూటమి పార్టీలో తప్పు చేసినా, బయట పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా ఎవరైనా సరే మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు అంతటి వాళ్ళైనా సరే మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి గల్లా మాధవి చెప్పడం జరిగింది. శ్రావణి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.